నమస్కారం. నా పేరు ఆంజనేయరాజు గారు. మాది లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఈ రోజుల్లో పిల్లలు ఎంత చదువుకున్నా ఎన్ని జాబులు ఉన్నా కూడా లగ్నం అనేది కాకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్త్రీ పురుషుల్లో కూడా చాలా మంది లగ్నం అనేది దగ్గరకు వచ్చి విడిపోయి పెళ్లిళ్ళు కాకుండా వస్తున్న సంబంధాలు రాకోకుండా ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా చాలా మంది కొన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ లగ్న దోషం అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది. అది మనం జన్మించినప్పుడు వచ్చే దోషాలు కొన్ని ఉంటాయి జన్మలో, కానీ వాటి జన్మ నక్షత్రాన్ని బట్టి కొన్ని దోష కారణాలు ఉంటాయి. అవి కొంతమందికి మనం ఎదుగుతున్నా కొద్దీ అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం. పని ద్వారాగో, చదువు ద్వారాగో, విద్య ద్వారాగో, విజ్ఞానం ద్వారాగో, లేకపోతే జాబు ద్వారాగో 10 చోట్లకి వెళ్ళి 10 మందిని కలుస్తాం, 10 మంది చేస్తుంటాం. కొంతమందికి ముండమోపి దోషాలు తగులుతుంటాయి. ఆ ముండమోపి దోషం అంటే పెళ్ళైన వారు సంవత్సరంలో లోపులో పెళ్ళైన భార్య కానీ భర్త కానీ ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వాళ్ళు కార్యక్రమం అనేది కొన్ని చేసుకున్నాక ఎదురొస్తుంటే మనకు తెలియదు వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎలా వస్తున్నారో మనకు తెలియదు. మనం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఎదురైనప్పుడు ఆ దోషాకర్షణ అనేది మనకు తగులుతుంది. అలాంటప్పుడు మనకి ఏ రకంగా వెళ్ళినా మనం ఎంత బాగున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎన్ని రకాలుగా మంచిగా ఉన్నా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ జాబ్ కూడా మనకి సెట్ అవ్వదు. ఏ విధానం ఆలోచించినా, ఏ ప్రయత్నం చేసినా కూడా లగ్నం అనేది నిలకడగా ఉండదు. అయిపోతనుకుని కూడా పెళ్లిపీటల మీదకి వచ్చడం కూడా లేచిపోయి ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానన్న కూడా పెళ్లిపీటల మీద కూడా ఆగిపోయే కళ్యాణాన్ని కూడా చాలా మంది ఉంటారు. చాలా దోషాలతోని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. స్త్రీ పురుషుల్లో కూడా చాలా మంది కూడా చాలా లోపాలతోని చాలా సమస్యలతోని పడుతుంటారు. ఎందువల్ల మాకు ఇలా అవుతుంది, మాకు దేవుడిచ్చినట్టు చదువు ఉంది, జాబు ఉంది, ఆదాయం ఉంది అని అనేకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే మాకు ఎందుకు అవ్వట్లేదు, మాకంటే పనికిరాని వాళ్ళు, చిన్నవాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు, జాబు లేనివాడు, అన్ని విషయాల్లో ఏమి లేనివాడు కూడా వారికి మ్యారేజ్ అవుతుంది, అమ్మాయిలకు మ్యారేజ్లు అవుతున్నాయి. మా పిల్లలకి ఎందుకు అవ్వట్లేదు, మా అమ్మాయిలకి ఎందుకు అవ్వట్లేదు, మా అబ్బాయిలకి ఎందుకు అవ్వట్లేదు, మాకు ఎందుకు అవ్వట్లేదు అని బాధపడుతుంటారు. వాళ్ళకి లగ్న దోషం అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ లగ్న దోషం తెలియకోకుండా గుళ్ళకెళ్ళి అక్షను కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది ప్రయాణం అలాంటివి కావు. అలాంటి ముండమోపి దోషాలు వెళ్ళవు. దానికి ముండమోపి దోషణ, పెండాపత్ర దోషాలని అలాంటివి 2 ఉంటాయి. ఆ దోషాలు లగ్న దోషం అనేది పోదు. అది గుళ్ళల్లో అర్చన చేస్తేనో, గుళ్ళ ద్వారా పూజలు చేస్తేనో పోవు. దానికి సంబంధించిన నివారణ కంపల్సరీ చేయాలి. అది చేస్తేనే ఆ దోషము నివారణ అవుతుంది. వాళ్ళకే కంపల్సరీ 3 నెలల నుంచి 6 నెలల లోపల లగ్నం అయిపోతుంది. వాళ్ళు అనుకున్న సంబంధము మంచి సంబంధం వస్తుంది. వాళ్ళకు అనుకున్నది కంపల్సరీ గ్యారంటీగా 100% గ్యారంటీగా అవుతుంది. ఇలాగ ఎంతో మంది మా దగ్గరికి వచ్చారు, ఎంతో మందికి మేము చేశాము. ఎంతో మంది పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలతో ఈరోజు ఆనందంగా చాలా మంది ఉంటున్నారు. వాళ్ళ కుటుంబంతో చాలాసార్లు మా పెళ్లిళ్ళైనాక భర్తలు తీసుకునే భార్యలు తీసుకునే భర్తలు చాలా మంది మా దగ్గరికి వచ్చారు. గురువుగారు మీరు చెప్పారు, మీ వల్ల మాకు మంచి జరిగిందండి, మాకు మ్యారేజ్ అయింది, ఇలా బాగున్నాము, మేము ఇలా సంతోషంగా ఉన్నామని ఎంతో మంది చెబుతున్నారు. అది ఏందయ్యా అంటే వాళ్ళకి చిన్న దోష సమస్య అనేది వాళ్ళకి తెలియకోకుండా ఉండటం వల్ల వాళ్ళు ఇన్ని రోజులు బాధపడారు. అంతేగాని వాళ్ళల్లో లోభముండో, వాళ్ళల్లో ఆరోగ్యాలలో సమస్యలుండో, లేకపోతే వాళ్ళకి ఆదాయం లేకనో, లేకపోతే భార్యను చూడలేదనో, లేదా భర్త దగ్గర భార్య సరిగా ఉండలేదనో కాదు. వాళ్ళకున్న చిన్న సమస్య వాళ్ళు తెలుసుకోలేక, ఇంకా తెలుసుకోక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాగ బాధపడే వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి కంపల్సరీ. నా పేరు ఆంజనేయరాజు. మాది లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు రాగలిగితే మీరు మాకు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూసి మీ సమస్యను క్లీన్ చేసుకోండి. లేదంటే మా నెంబర్ ద్వారా ఫోన్ చేసైనా మీరు తెలుసుకొని మీరు ఆ సమస్యను క్లీన్ చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీకు కంపల్సరీ లగ్నం అనేది పూర్తి అవుతుంది. మీకు లగ్న దోషాలు విడిపోతాయి. ఆడపిల్లలకు కానీ, మొగుళ్ళకు కానీ, భార్యలకు కానీ, భర్తలకు కానీ దొరుకుతారు. అన్ని రకాలుగా బాగుంటుంది. మీ కుటుంబ సమస్యలలో ఏ ఇబ్బంది లేకోకుండా మీకు సమస్యలు బాగుంటాయి. మీ అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు నిర్మించిన సంబంధాలు కానీ, లేదా మీరు అనుకున్న సంబంధాలు కానీ మీకు మంచి జరిగే విధానాలు బాగుంటాయి. ఇది సంతోషం. నమస్కారం.